ఇవాళ అయితే గోరుచిక్కుడుకాయ టమాటో కర్రీ చాలా చాలా బాగుంటుంది. మొన్న నేను పాటోళీ చేసి చూపించాను. ఇవాళ నేను గోరుచిక్కుడుకాయ టమాటో కర్రీ చేశాను. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసాను. అవి బాగా వేగిపోయాక పచ్చిమిరపకాయలు వేసాను. అది కూడా బాగా వేగిపోయాక ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసుకుని ఇలా కలిపేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఇది కూడా బాగా వేగిపోయాక మనం ఎక్కువ టమాటోలు వేసి చేసినాం కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. ఇది మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. చాలా పంజెంట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కూరకి. సో ఇది ఒక్కసారి ఇలా వేగిపోవాలి. ఇలా వేగిపోయాక నేను ఇప్పుడు టమాటోలు వేసేసుకుంటాను. టమాటోలు వేసేసుకుని ఆ టమాటోకి ఉన్న గుజ్జంతా, ఎక్కువ టమాటోలు వేసుకున్నాను నేను. ఒక 4 పెద్ద పెద్ద టమాటోలు వేసేసుకున్నాను. సో పెద్ద పెద్ద అంటే ½ కేజీ అవ్వచ్చు, లేదా పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అవి వేసుకుని ఇలాగా కలిపేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా అయిపోవాలి, సాఫ్ట్గా అయిపోవాలి. అప్పుడు కానీ మనం గోరుచిక్కుడుకాయ వేయడానికి లేదు. సాఫ్ట్గా అయిపోతున్నాయి మనకి. ఈ టైంలోనే మనం గోరుచిక్కుడుకాయలు వేసేసుకోవచ్చు. సో మనం ఎన్నైతే తరిగి పెట్టుకున్నామో అన్ని గోరుచిక్కుడుకాయలు వేసేసుకుంటున్నాను. అలాగే ఆలుగడ్డ కూడా వేసినాను. సో ఒక పెద్ద ఆలుగడ్డ, బంగాళదుంప వేసేస్తున్నాను. అది కూడా వేసేసి ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. సో ఆ టమాటోల పులుపు కూడా వీటికి చేరిపోతుంది. సో ఉడకడానికి మనం టైం ఇవ్వచ్చు. సో అప్పటి లోపల మనకి ఆ గోరుచిక్కుడుకాయలు ఉడికితే మనకి ఆ బంగాళదుంపలు కూడా ఉడికిపోతాయి అనమాట. సో ఇందాక నేను పచ్చిపులుసు చేశాను. ఆ పచ్చిపులుసు యొక్క కొంచెం వాటర్ ఉంటుంది కదా, చింతపండు వాటర్, అది వేసేసాను. సో ఇప్పుడు ఉడకడానికి పెట్టేస్తానండి. ఇక టమాటోలన్నీ ఇలా మనం మ్యాష్ చేసేసుకుంటే ఆ పులుపు అనేది కూరకి పట్టేస్తుంది. గోరుచిక్కుడుకాయలు బాగా ఉడికిపోయాయి. మనం వేసుకున్న బంగాళదుంపలు అన్నీ బాగా ఉడికిపోయాయి. కూర అంతా మంచిగా దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా అనేసుకుంటే ఏమవుతుందంటే ఆ టమాటోస్కి ఉన్న పులుపు మనకి పట్టేస్తుంది. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుందాం. జీలకర్ర, ధనియాల పొడి, అలాగే మినపప్పు, శనగపప్పు, ఇవన్నీ మనం వంకాయ పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి, వంకాయ కూర కోసం చేసుకుంటాం చూసారా, గుత్తి వంకాయ కూర కోసం ఆ పొడి, అంటే మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి చేసుకుంటాం కదా, మినపప్పు, శనగపప్పు వేసి అది, అలాగే కొంచెం రుచికి తగినంత ఉప్పు, దీనికి ఎంత పడుతుందో అంత ఉప్పు, అలాగే కొంచెం కారం. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి మీరు ఎంత కారం తీసుకోగలరో అంత కారం వేసేసుకుని పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇది ఒక్కసారి ఇలాగ, ఇంకా గరం మసాలాతో పని లేదండి. ఇది ఒక్కసారి ఇలా మగ్గాలి. మనం వేసిన ఈ ఉప్పు, కారం కానీ, ఆ జీలకర్ర, ధనియాల పొడి కానీ, మనం వేసిన ఆ వంకాయ కూర పొడి ఉంటుంది కదా, ఆ పొడి కానీ బాగా ఈ కూరలో బాగా లోపలికి పట్టాలంటే 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మనకి దగ్గరగా వచ్చేస్తుంది. చక్కగా కూర అంతా మంచి కలర్ఫుల్గా ఉంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మనకి ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు వేడి అన్నంలో కలుపుకోవాలని అనిపిస్తుంది కదా. సో ఇదే అయిపోయింది. కూర మంచిగా చాలా టేస్టీగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంకా గరం మసాలా ఫ్లేవర్ మాకు కావాలండి, మేము లేకపోతే తినలేము అన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేదా మామూలుగా కూడా ఇలాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసాం కాబట్టి సూపర్ ఉంటుందండి. సో తప్పకుండా చేసుకోండి. ఈ కూర మాత్రం అద్రిపోతుంది. మెయిన్ కోర్స్కి పనికొస్తుంది. అలాగే చపాతీ, పూరి అన్నిటికీ బాగుంటుంది. లాస్ట్లో మాత్రం కొత్తిమీర, కరివేపాకుతో ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో గానీ చేసుకోండి. ఇంత మంచి టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కూర నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఇష్టపడతారని అనుకుంటున్నాను. ఇందులో లేనివి లేదు. ఆ పులుపుదనం, ఆ మసాలా అన్నీ వచ్చేస్తాయి. అన్ని ఫ్లేవర్స్ మనకి తెలుస్తాయి. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్ సీజన్లో మనం ఇలాంటివన్నీ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి.